కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే దేవుని యందు సంతోషం దేవుని యందు సంతోషించేవారు కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు పూర్ణ చెల్లిస్తారు? హృదయంతో ఉంది. దేవుని పూర్ణంగా ఆరాధించేవారు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? దేవుని యందు సమీపముగా దేవుడు ఎల్లప్పుడూ మనతో సమీపంలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనం నడిపిస్తున్న నన్ను వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినము కూడా మనకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనకు నేర్పించలాగిన శ్రద్ధ కలిగి ఆలకిద్దాం. చదవబడిన లేఖన భాగంలో 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఏ శ్రమలో వచ్చినా శ్రమలో నుంచి ఫలానా శ్రమే అని చెప్పట్లేదు. ఎటువంటి శ్రమ అయినా దేవుడు ఆ శ్రమలో నుంచి విడిపిస్తానంటున్నాడు. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని అంటే రక్షించును. నీ భయము నీ భక్తి ఏమవుతుంది అంటే కనుక ఏ దుష్టుని చేతికి దొరకకుండా కాపాడబడాలి. దేన్ని బట్టి అంటే కనుక నువ్వు కలిగి ఉన్న భయభక్తులను బట్టే దేవుడు ఒక దూతను నీకు సర్వెంట్గా పెడుతున్నాడు. ఆ దూత నేను ఎప్పుడూ కూడా దుష్టుని చేతిలో పడకుండా కాపాడుతుందని చెప్తున్నాడు. ఇక 10వ వచనంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకులు గలను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నా దేవుడు ఏమంటాడంటే, నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. మీకు డౌట్ ఉంటే కనుక అలా ఎగిరి ఆకాశ పక్షుల్ని చూడండి. అవి ఎప్పుడు కూడా పంటలు పండించుకోవు, లేకపోతే పొడవలు పెట్టి కోతలు కోసుకోవు, పొట్టుల్లో కూర్చుకొనవు, దాల్చుకుంటే గరిసి లేదు. కానీ ఏ రోజు పస్తున్నదని పస్తుతో లేకపోతే ఆకలి బాధతో పక్షి చచ్చిపోయిందని కానీ ఎక్కడ కూడా నీవు వెళ్ళలేదు. అలాంటి పక్షుల కంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా నేను దేవుడు ప్రశ్నిస్తూ నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్తూ, ఒకవేళ అడవికి రాజైన సింహపు దాని పిల్లలు కూడా ఆకలితో అడవిలో అన్ని జంతువులు ఉన్న ఆహారం లేక ఆకలితో పస్తులు ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని అభయమిస్తున్నారు. ఇక అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. అంటే నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు సమీపంగా వస్తాడు. ప్రభు కోరుకునేది కూడా బాహ్యమైన జీవితము, బాహ్యమైన అనుభవం కాదు, బాహ్యమైన భక్తి కాదు. హృదయ శుద్ధి గలవారు వారు హృదయాంతరంగాలను దేవుడు కోరుకుంటాడు. అదే దేవుడు ఏమంటే హృదయం అనే తలుపు వద్ద నడుస్తూ ఉన్నాడంట. ఆయన నువ్వు ఆహ్వానిస్తే లోనకే వస్తాడంట. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే కనుక ఆయన ఎల్లప్పుడూ మనలో కొలువై ఉంటాడు, మనలో కొలువై ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తే చక్కటి సంగతులు దీంట్లో ఉన్నాయి. నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. అయితే చక్కటి మాట ప్రారంభంలోనే ఒకటి ఉంది. ఏంటది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ సన్నుతించేవారు, ఎల్లప్పుడూ స్తుతించేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఈ భక్తి కావాలన్నా భయం కావాలన్నా ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటే కనుక, ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడితే కనుక, ఇదిగో తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా నీకు ఏముండదు. సింహపులు ఏముంటుంది కానీ, సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ నీకు ఏమీ కొదువై ఉండదు. ఒకవేళ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, వస్తున్న వ్యాధులను బట్టి, వైరస్లను బట్టి నువ్వు బాధపడవలసిన భయపడవలసిన అవసరం లేదు. వస్తున్న శ్రమను బట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ప్రతి శ్రమలో కూడా నేను విడిపిస్తానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు. నీకు అపాయం కలుగకుండా దూతను కావలుగా ఉంచాను. ఎప్పుడూ అంటే కనుక భయభక్తులు కలిగిన నీవు ప్రార్థన ఉన్నప్పుడే కాదు, ఆరాధన ఉన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే అనుభవాలు కలిగి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు పండక్కే వస్తారండి కాదు కదా, కొంతమంది పండక్కే వస్తారు, లేదా కొంతమంది ఆదివారమే వస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. నేను దినం చదివిన ఉత్తర ప్రదేశ సంగీతంలో కూడా 9వ వచనంలో చక్కటి మాట ఉంది. చదవండి ఒకసారి. 88వ సంకీర్తన చదివాను నేను.
స్తోత్రం. ప్రతి దినము గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసేసి మీకు వాక్య ధ్యానాన్ని ముగించుకుంటాం. ప్రతి దినము ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు చూసి మనం నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ఏంటంటే 4 విషయాలు ఎలాగైతే నేర్చుకుని గుర్తు చేసుకున్నామో అలాగే నేడు కూడా దేవుడిచ్చే కొన్ని మాటలు మనము ప్రతి దినం ఏం చేయాలి అది గుర్తు చేసుకుని జ్ఞాపకం పెట్టుకుని దేవుని గణపరచడానికి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ముగించుకుందాం. కొన్ని విషయాలు మాత్రం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆ 88వ సంకీర్తన 9వ వచనంలో ఏం చేయాలంట? ప్రతిరోజు మొరపెట్టాలి. ప్రతి దినము కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు కావలసిన సహాయం కోసమే దేవుడా అని వెళ్ళేవారుగా ఉండకూడదు. ప్రతి దినం మేలులోను కీడులోను, ఆరోగ్యమందు బలహీనత, కష్టంలోను దుఃఖంలోను అన్నిటికీ ఆధారభూతుడైన దేవునికి ఏం చేయాలి అంటే కనుక ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే మనం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, ఇంటికి వచ్చి వండితే పెట్టుకుని తినేసి అడుగుని బట్టలు తింటే పాతి తీసి పట్టి కట్టుకుని ఏది కాకుండా చేసుకుని మన వండు పెట్టిన వాళ్ళ గురించి కానీ లేదా ఇవన్నీ ఒప్పుడు చేసి పెట్టిన వాళ్ళ గురించి కానీ ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ చేసిన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏమన్నా అన్నీ అమర్చి పెట్టుంటే నీకు ఇష్టం అనుకుంటున్నావా అని మనం కోపడతాం కదా. మరి అన్నీ ఇచ్చిన దేవునితో మాట్లాడకపోతే ఆయన నా పిల్లలు నాతో మాట్లాడు, మన పిల్లలు మనతో మాట్లాడాలనుకుంటామా? మాట్లాడకూడదనుకుంటామా? మాట్లాడకపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అమ్మా ఎలా ఉన్నావు అని ఒక పలకరింపు మనకు దూరం అయితే, డాడీ ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే ఇంట్లోకి ఏమైనా కావాలా, లేకపోతే ఏం చేయమంటారు, నేను ఏం చేయాలి, ఇలాంటి జనరల్గా మాట్లాడి చిన్న చిన్న పదాలు కూడా మనతో మాట్లాడకుండా తన పని ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడనుకో, లేకపోతే ఎక్కడో ఉండి కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఉన్నారనుకో, మనకి ఎంత బాధ కలుగుతుంది. అలాంటిది ఆయన పిల్లలమైన మనము ప్రార్థన అనే సంభాషణతో నిత్యము కూడా ఆయనతో మాట్లాడాలి. మొట్టమొదటిగా ప్రతి దినము మొరపెట్టాలనగా ప్రార్థన చేసే అనుభవం మనకి ఉండాలి. రెండవ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. తొందరగా తీసేస్తే ముందుకు వెళ్ళిపోతాం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. దేవునికి స్తోత్రం. ప్రతి దినము రెండవది ఏం చేయాలంటే తెలుసా? ఆయన సన్నిధిలో కూడుకోవాలి. ప్రతి దినం నేను కూడుకుంటాను, మందిరం తలుపు తీయమంటే తీరు కదా, ఆదివారం చేస్తారు. ఎప్పుడు పట్టే అప్పుడు మరి ఎలా కూడుకోవాలి అంటే కనుక దేవుడిలో కుటుంబంగా ఏర్పాటు చేసి ఆ దేవుడు నిన్ను కుటుంబంగా ఆరాధించడం కూడుకోమన్నాడు. యెహోషువ ఏం చెప్తున్నాడు తెలుసండి? 24వ అధ్యాయం 15వ వచనంలో, 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తాడు అంటే కనుక, వారి ఇశ్రాయేలు ప్రజలను నది దాటిన తర్వాత వారి స్వాస్థ్యాలు వారికి ఇచ్చేసి, ఇదిగో మీరు ఇంతవరకు కూడా అన్యులు ఉన్న దేశములో అనేక వందల సంవత్సరాలు ఉన్నారు, 430 సంవత్సరాలు ఉన్నారు. వారు చేసిన భక్తి మీకు తెలుసు, వారు ఆచరించిన ఆచారాలు, వారు చేసిన విగ్రహారాధన అన్నీ కూడా మీరు చూచారు. అయితే మీరు ఇప్పుడు స్వతంత్రులు అయ్యారు. మీకు కష్టపడకుండానే కట్టిన ఇల్లు, మీరు కష్టపడకుండానే తోటను నాటకుండానే నాటిన తోటలు, మీరు తప్పకుండానే చక్కటి బావులు మీకు దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఒక్కొక్క గోత్రానికి ఇంత స్వాస్థ్యం చెప్పున అప్పగించమని నాకు చెప్పాడు. ఇదిగో మీ స్వాస్థ్యాలు మీకు అప్పగిస్తున్నాను. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే కనుక, మీరందరూ కూడా ఏం చేస్తారో ఏంటో, ఒకవేళ అన్యులుగా ఆ అన్య ఆచారాలను చేస్తారో చేసుకోండి, కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే కనుక అవి చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు 15వ వచనం, 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోస్తే, అన్ని ఆచారాలు మీ పితరుల వలె నశించిపోయిన మీ పితరుల వలె ఐగుప్తు ఆచారాలు మీ జీవితంలో ఉంటే కనుక అది మీరే చూసుకోండి. చెప్తున్నాడు, చదువు.
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పెద్దలు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకునిడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అనెను. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు? చాయిస్ ఈజ్ యువర్ అంటున్నాడు. మీ విషయం మీకే వదిలేస్తున్నాడు. నది అద్దరి అంటే నది దాటిపోయాం. నది దాటడం దేనికి సాదృశ్యంగా ఉందంటే అపాయం దాటిపోయాం, పాపం దాటిపోయాం, లోకం దాటిపోయాం. ఇద్దరికి దేవుడు చూపించిన మార్గంలోకి, దేవుడిచ్చిన కానాననే పరలోకంలోకి, లేదా దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యంలోకి మనం వచ్చేస్తున్నాం. అద్దరిని అలవాట్లు మీలో ఉంటే కనుక, అద్దరిని ఉన్న ఆచారాలు మీలో ఉంటే కనుక, అద్దరిని ఉన్న పాపపు క్రియలు మీలో ఉంటే కనుక, అద్దరి అనే ఐగుప్తు లోకం మీలో ఉంటే కనుక అది ఉండకూడదు. మీ పితరులు దాన్ని అనుసరించి నశించిపోయారు. అలా కాకుండా మీరు దేవుణ్ణి సేవించటం కూడా మీకు కష్టం అనుకుంటే కనుక అది మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు ఏం చేస్తాం? యెహోవాను సేవించండి. దేవుని మాత్రమే సేవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మొట్టమొదటిగా మనము దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో కూడుకునేవారిగా ఉండాలి. యెహోషువ ఏం చెప్తున్నాడంటే నేను నా ఇంటి వారు. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండమంటే మనం కుటుంబముగా కూడుకోవాలి. మూడో విషయం చెప్తున్నాను. అదే 2వ అధ్యాయం 46వ వచనం మరీ చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 46 మరియు వారు ఎక్కమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. మీరు గ్రహించండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రార్థన చేసే వరకు మొర్ర పెట్టే వాళ్ళుగా ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో కుటుంబంగా కూడుకునేవారుగా ఉండాలి. మూడవదిగా మనం ఎలా ఉండాలంట? ఆయన స్తుతించేవారుగా. మూడవదిగా ఎలా ఉండాలంట? దేవుని స్తుతించేవారుగా ఉండాలి. స్తుతి ఏం చేస్తుంది అంటే కనుక మన స్థితిని దావీదు అనే బాలుడు యెష్షయికి పుట్టిన సంతానంలో 8వ వాడుగా కనిష్ఠుడిగా ఉన్నాడు. కనికరము లేని తండ్రి మిగిలిన 7గురునైతే గొప్ప ఉద్యోగాల్లో లేదా చదువుల్లో నడిపించి ఈ చివరి వాడైన ఆ బాలుని గొర్రెలను కాసే కాపరిగా అడుగులో పెట్టాడు, మందుతో పాటు పెట్టాడు. మరి దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే కనుక తంబురను తీసుకుంటున్నాడు, సితారను తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుని స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవా పట్టణమును కాపాడిన దాని కావలు కాయ వారు మేలుకొని ఉండుట ఎంతటి గొర్రెలను దేవుడు కాపాడకపోతే నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ స్తుతి ఏమైంది అంటే కనుక అలవాటు అయిపోయింది దావీదుకి. అందుకనే దావీదు జీవితంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దినమునకు 5 మార్లు ప్రార్థించాడని, 3 మార్లు ప్రార్థించాడని, 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడని ఉంటుంది. ఆ దావీదే చెప్తున్నాడు, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి వేళలో, వేకువజాముల్లో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను. స్తుతి ఏం చేస్తుంది అంటే మన పరిస్థితిని మారుస్తుంది. స్తుతి అలవాటైపోయిందంట దావీదుకి. అందుకనే మందసం ముందు వెళ్తూ దేవుని మందసాన్ని యెరూషలేముకి తీసుకొస్తూ ఓబేదేదోము ఇంటిలో ఉన్న మందసమును బట్టి ఓబేదేదోము ఇంటి వారందరూ కూడా హిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉన్న కారణాన్ని బట్టి ఓబేదేదోము ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఆ ఆశీర్వాదాన్ని చూసిన దావీదు దేవుని మందసము నా నగరంలో ఉండాలి అన్న ఆలోచనతో, దేవుని మందసానికి దేవునికి ఒక మందిరం కట్టాలన్న ఆలోచనతో ఆ మందసాన్ని తీసుకోవడానికి కోరహు కుమారుల్ని లేకపోతే లేవి వంశస్థుల్ని అందరినీ కూడా ముందు పెట్టి తంబురులతో, బోరల నాదముతో, మేళతాళాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు గుర్రం మీద ఉండవలసిన దావీదు, రథం మీద కూర్చోవలసిన దావీదు నేల మీదకి దిగిపోయి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యం ఆడుతున్నాడు. పైబట్ట పడిపోయి చూస్తున్న భార్య అబీగయలు చూస్తున్న మీకాల్ అంటుంది, హీనుడొకడు
హీనుడొకడు నాట్యం ఆడినట్టు పనికత్తులు, హీనమైన పనికత్తులు చూస్తున్నప్పుడు నువ్వు గంతులు వేస్తున్నావు. అప్పుడు దావీదు ఏమని చేస్తాను, నా దేవుని కోసం నేను ఆడితిని. అంటే దావీదు బాల్యం నుంచి ఉన్న స్థితి ఏమైపోయింది, ఇప్పుడు రాజు అయినా కానీ సింహాసనాసీనుడైనా కానీ అలవాటు అయిపోయింది దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించేవాడుగా. మూడవదిగా మనం ధ్యానం చేస్తున్న మాట, ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం వల్ల మన స్థితి మారిపోతుంది. పౌలు శీలల స్థుతి కూడా అలాగే స్థితి మారిపోయింది. శరసలలో ఉండవలసిన వారు ఎక్కడున్నారు తెలుసా? శతాధిపతి ఇంటికాడ ఉన్నారు. గాయాలతో బాధపడవలసిన వారు మధ్యరాత్రి వేళ మెలుపు వచ్చి దేవుణ్ణి స్తుతించిన కారణాన్ని బట్టి ఆ జైలధికారి ఇంటికి తీసుకెళ్లి ఆ గాయాలు కట్టి భోజనం పెట్టి వారి చేత ప్రార్థన చేయించుకుని రక్షణ పొందారు. ఏమైంది వారి స్థితి అంటే కనుక మారిపోయింది. అందుకనే మూడవ మాటగా ప్రతిదినం మేము ఎలా ఉండాలంటే తెలుసా? దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయండి? మొట్టమొదటిగా ప్రతిదినము అనగా మనము ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదము అని మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినము మనము చదివిన ఆ సంకీర్తనలో 9వ వచనంలో ప్రతిదినము దేవునికి మొర్ర పెట్టాలి అన్న మాటను గుర్తు చేసుకుంటున్నాం. ఆలకిస్తున్న మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏమిటి అంటే కనుక ప్రతిదినము కూడా దేవునికి మొర్ర పెట్టాలి. రెండవదిగా ప్రతిదినము కూడా మనందరము లేకపోతే మన కుటుంబం ఆదిమ అపోస్తులు మొదటి శతాబ్ద కాలములో ఏం చేశారంటే కనుక చదివిన ఆ 46వ వచనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇంటింటా కూడుకున్నారు, రొట్టె విరిచారు. అయితే 3 రోజులు విజయమ్మ గారు ప్రార్థన పెట్టారు. 3 రోజుల తర్వాత మన కుటుంబం ఉంది, మనం క్రైస్తవులు, మనం భక్తి కలిగిన వారు, మనం దేవునితో పిల్లల తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతారో మన తండ్రితో మాట్లాడవలసిన వారు. అందుకనే ఈ కూడికలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో నేర్పిస్తున్న మాటలు ఏంటో తెలుసా? ప్రతిదినం నాతో మీరు మాట్లాడాలనగా మొర్ర పెట్టాలి. అలాగే ప్రతి దినము కూడా యెహోషువ కుటుంబం వలె మన కుటుంబము కూడుకోవాలి. మూడవదిగా ప్రతి దినము కూడా దావీదు స్తుతించినట్లు మన జీవితంలో స్తుతి ఉండాలి. దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. చాలా మంది చూడండి, బాత్రూమ్ స్నానం చేస్తే కూడా కూండ్రాగలుగుతాం కదా, బాత్రూమ్ సింగర్లు ఉంటారా చాలా మంది. అలాగే పనులు చేస్తూ ఉంటూ కూడా ఏదో ఒక పాట కదా, ఆ పాటే దేవుని స్తుతిగా ఉంటే, ఆ పాటే దేవుని అయి ఉంటే అప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాం. ఇంకా మీరు చాలా మంది చూస్తే మనిషితో మాట్లాడుతూ ఉంటారు, పోసలు కలిపితే ఏదోటి అంటారు, చూస్తారు. అంటే లోన్ ఏం చేస్తున్నారు? అలా వాళ్ళ దైవాన్ని ఆరాధిస్తారు. వయసు మామూలుగానే మాట్లాడుతున్నారు, ఇలా కలుపుతా ఏం చేస్తారు? వాళ్ళ దైవాన్ని ఆరాధిస్తారు. అలాగే నా జీవితంలో స్తుతి అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ప్రత్యేకంగా చోటుకి వెళ్ళిపోయి కూర్చుని కాదు, నువ్వు పనులు చేసుకుంటా స్తుతించు. గొర్రెలు కాసుకుంటానే దావీదు స్తుతించాడు. నువ్వు అలాగే నేను అలాగే మన పనులు మనం చేసుకుంటానే దేవుణ్ణి స్తుతించవచ్చు. అది మూడవదిగా ప్రతిదినము కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. 4వ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ప్రతిదినం మనం ఏం చేయాలో దేవుడు నేర్పిస్తున్న మాటలు మనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా ఇదిగో ఇలా నిలబడిన వాడు చెప్తున్న మాటలు దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథములు అలా ఉన్నాయో లేవో. ఎందుకు అంటే కనుక ఈ చివరి దినాల్లో అబద్ధ బోధకులు వస్తారని, లేకపోతే గొర్రు బొచ్చు కప్పుకున్న తోడేలు వలె వారు మనసు కలిగి ఏదో ఒకటి అర్థించి దేవుని మీద ప్రేమతో కాకుండా మనుషులను పాడు చేయాలన్న ఆలోచనతో వస్తారని, అలాగా వారు చెప్పిన బోధ చేత నువ్వు మోసపోతే గనక నీ ఆత్మను నీవు నరకంలోనికి నాశనంలోనికి పంపించుకున్న వ్యక్తి అయిపోతావు. కనుక దేవుడిచ్చిన వాక్యములో వాళ్ళు చెప్పిన విషయాలు అలా ఉన్నాయా లేదా? ఇక్కడ అపోస్తులు బోధ చేస్తున్నారు కానీ తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారంటే తెలుసా? గనులుగా ఉన్నారు. ఎందుకు గనులను ఎంచబడిందో తెలుసా? అసలు చెప్పి బోధ కరెక్ట్ అయినా కాదని చెక్ చేసేవారంట. వాళ్ళు చెప్పిన రిఫరెన్స్లు అలా ఉన్నాయో లేదని చెక్ చేసేవారంట. దేవుని మాటలే చెప్తున్నారా లేకపోతే సొంతంగా ఏమన్నా చెప్తున్నారని చెక్ చేసేవారంట.
అలాగే నా జీవితంలో కూడా వాక్యం అలా ఉందా లేదా అని పరిశీలించుకునేవారుగా ఉండాలి. ప్రతిదినము కూడా మనం ఏం చేయాలని తెలుసా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వస్తే కనుక అది కరెక్ట్ కాకపోతే, ఇప్పుడు ఎత్తికి వెళ్ళాలన్నప్పుడు ఈ రోడ్డు అంటే బట్టి తిన్నగా వెళ్ళిపో అంటే మనం వెళ్ళిపోతామా? అది కరెక్టా కదా? చెప్పినోడు కరెక్ట్గా చెప్పాడా లేదా మనకు ఒక నమ్మకం కలగాలి. అంతకీ డౌట్ ఉంటే ఇంకొకరిని అడిగి తెలుసుకుంటాం. అలా అడ్రస్ ఇదేనా అంటే తిన్నగానే వెళ్ళి అంటే అప్పుడు ఆ మార్గం అంట వెళ్తాం. అలా కాకుండా ఎవడో చెప్పాడని మనం వెళ్ళిపోతే కనుక మనం వెళ్ళవలసిన గమ్యం కాకుండా వేరే దిక్కు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఎంత ప్రయాణము, ఎంత ప్రయాస ఏమైపోద్దంటే శరీరము అలసిపోద్ది. మన ప్రయాణానికి ఎంతో ఖర్చు అయిపోద్ది. చివరికి వెళ్ళిన తర్వాత చేరవలసిన గమ్యం అది కాకపోతే అలా తిరిగి రావాలో ఏమవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఒక తిరిగి వచ్చే అవకాశం లేకపోతే, అలాగే నీ ప్రయాణం పరలోకం వెళ్ళేది కాకుండా నరకానికి వెళ్ళిపోతే అక్కడి తిరిగి వస్తారా? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి అంతకు అవకాశం లేదు. మధ్యన అగాధం ఉందని చెప్తున్నాడు అబ్రహాము కదా. అలాగే ప్రతిదినము కూడా వాక్య పరిశీలన మనకి లేకపోతే కనుక ఈ చివరి దినాల్లో ఏ బోధ చేత నువ్వు తప్పిపోతావో, ఏ బోధ చేత నువ్వు అదే నిజం అనుకుని నమ్మేసి మోసపోతావో అలా కాకుండా ఉండాలంటే దేవుడు మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. కానీ నాకు చదువుతూ రాదే అంటే కనుక, చదువుతూ రాకపోతే కనుక దేవుడు నీకు వివేచన ఇచ్చాడు. ఏంటి ఆ వివేచన అంటే? సత్యవాక్యము, అసత్యము. ఇప్పుడు కొన్ని విషయాల్లో మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మిస్ అమ్మ వంట వండుతుంది అనుకోండి, పప్పు సరిపోయిందో లేదో గట్టి చూడకుండా మా అని చెప్తుంది, ఇంకా కొంచెం ఉప్పే వాసన తప్పుగా వస్తుంది అంటే అనుభవం. కొంతమంది చెప్పేస్తారండి నిజమే, వాసన బట్టి కొంతమంది ఏం చెప్తారంటే కొంచెం ఉప్పే అది కొంచెం కారమే అంటే అలాగే చేతిలో పెట్టుకుని టేస్ట్ చూడలేదు, దేని బట్టి చెప్పేశారు? వాసన. ఎందుకు? అనుభవం ఉంది వీళ్ళకి అనుభవం ఉంది. అంటే అక్కడ అనేక సంవత్సరాల గట్టి తిప్పి వండిన కారణాన్ని బట్టి ఏ ఫ్లవర్ వేస్తే ఎప్పుడు వాసన ఎలా వస్తుందో వారికి తెలుసు. ఇంకా మసాలా వేయలేదా అంటే వాసన ఇంకా మసాలా వాసన రాలేదు. మరి నీకు ఈ అనుభవం ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు కదా, చదువుతూ రాకపోతే ఇన్ని సంవత్సరాలు వింటున్న వాక్యము ఏది సత్యవాక్యము, ఏది అసత్యమో, ఏది కల్పించిన కథలో, లేకపోతే ఏది నిత్యరాజ్యానికి చేర్చేదో నీకు అవగాహన ఉండాలి కదా. అందుకనే 4వ మాటగా దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతిదినము కూడా మనం వాక్యాన్ని పరిశోధన చేయాలంట. వాక్యాన్ని పరిశోధించాలి. వాక్యాన్ని మనము అలా ఉందో లేదో చూసుకోవాలి. దశలోనికలో ఉన్న ఆ గనులైన వారు ప్రతి నిత్యము అలాగా వాక్యం ఉందో లేదో చదువు ఒకసారి. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. 4 పత్రికలు రాశారండి పౌలు గారు. వేల మైళ్ళు కాలినడకని తిరిగి ఎన్నో సంఘాలు కట్టాడు. శీల కూడా ముఖ్య ప్రసంగికుడుగానే ఉంటాడు. శీలే అక్కడ బర్నబా పౌలును తీసుకెళ్ళాడు, శీలను తోడుగా వచ్చారు. ఎంత సువార్త చేస్తున్న వారి వాక్యమే అలా ఉందో లేదో ఏం చేశారంటే దశలోనికలు పరిశీలన చేశారు. ఎంత గొప్పవారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు చెప్తున్న మాటలు అలా ఉన్నాయో లేదో అని మరలా లేఖనాలు తిరగేసేవారు. మనం ఏం చేస్తాం? అక్కడ చెప్పిన మాటలు ఏదో వినేసి అవసరమైతే చాలా మంది బైబిల్ కూడా తీరండి, బైబిల్ తేరండి. ఒకవేళ ఏంటి బైబిల్ లేదంటే ఆ ఫోన్లో ఉందండి ఐదు, మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. మన ఎలా చూద్దాం బైబిల్? చాలా మంది బైబిల్ తేరు లేదా బైబిల్ తిరగేరు, చదువుకున్న వాళ్ళే. కొంతమంది అన్నీ తెలుసు అన్నట్టు బైబిల్ అలా పెట్టేసి మళ్ళీ తెచ్చి ఆ కబోర్డ్లోనో లేదా ఎక్కడో పరుపు కిందో లేదా తలగాడ కిందో పెట్టేస్తారు. కానీ నేను అలా వేరంట. అక్కడ వాక్యం విని ఇంటికి వచ్చిన తర్వాత, ఇక్కడ వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు చెప్పిన మాటలు అలా ఉన్నాయే లేదా, సత్యమా అసత్యమా అని పరిశీలన చేసేవారు. ఈ చివరి దినాల్లో వాక్య పరిశీలన, వాక్య అవగాహన లేకపోతే మనం మోసం చేసుకునేవారుగా ఉంటాం. వినువారు మాత్రంగా ఉంటే మనము మోసం చేసుకుంటాం. రోమపత్రికలో చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రంగా ఉంటే కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకుని అలా ఉందో లేదో పరిశీలన చేసుకోండి. 4 విషయాలు నేను చెప్తాను.
ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి మొరపెట్టు. మొరపెట్టేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకునేవారుగా ఉండాలి. మూడవదిగా ప్రతి దినము కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. నాలుగవదిగా ప్రతి దినము దేవుని లేఖనాలను పరిశోధించేవారుగా మనము ఉండాలి. ఐదవ మాట చెప్పు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. ఐదవ విషయం ఏమిటంటే ప్రతి దినము కూడా దేవుని గురించి ప్రకటించాలి. మరి ఎలా ప్రకటిస్తాం? మీరైతే సేవకులు కనుక బైబిల్ పట్టుకుని ఎక్కడికో దిక్కి ఎవరికో దిక్కి చెప్తారు, ప్రసంగాలు చేస్తారన్నారు. అలా కాకుండా నీవు దేవుడిని నమ్మావు కనుక నీ దేవుడి గురించి ఎవరికైనా చెప్పు, లేకపోతే నీ దేవుడి గురించి ఎవరితోనైనా మాట్లాడు. మా పిల్ల చక్కటి ఇల్లు కట్టుకుంది, లేకపోతే మా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ ఎత్తింటి వారు గొప్ప ఆస్తి పరులు అని ఈ విషయాలన్నీ చెప్తున్న నీవు నీ దేవుడి గురించి, నా దేవుడు గొప్పవాడు, నా కష్టంలో నా బలహీనతలో ఆయన నన్ను బాగు చేశాడు, నా పిల్లల విషయంలో నా ప్రార్థన ఆలకించి నాకు మేలు చేశాడు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు అని ఎవరితో నేను పంచుకుంటున్నావా? దేవుని ప్రకటిస్తున్నావా? దేవుని గురించి మాట్లాడుతున్నావా? అదే కదా మనతో చెప్పేది. ప్రతి దినము కూడా బైబిల్ పట్టుకునే కాదు, నీ అనుభవం చెప్పు, నీకు తెలిసిన దేవుని గురించి చెప్పు. అదే నువ్వు ప్రకటన చేయదు. అపోస్తులు ఏం చెప్పారు తెలుసండి? యేసు నామములో మీరు ప్రకటించకూడదు అంటే వారు ఏమన్నారు తెలుసా? మేము కన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. మా దేవుడు మాకు అదే చెప్పాడు. దేవుని మాట వింటే న్యాయమా, మీ మాట వింటాం న్యాయమా అంటే ప్రతిదినం వారు ఏం చేస్తున్నారంటే కనుక 3.5 సంవత్సరాలు ప్రభుతో చేసిన ట్రైనింగ్లో చూసిన అద్భుతాల గురించి కదా. వారి కళ్ళతో ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఆ రాజ్య సువార్త గురించి ఎన్నో మాటలు వారు చెవులారా విన్నారు. వాటి గురించి మేము చెప్పకుండా ఉండలేము. అదే ప్రతి దినము కూడా దేవుణ్ణి ప్రకటించాలి. దేవుని గురించి మాట్లాడటమే, దేవుని గురించి చెప్పడమే ప్రకటించటం. జనన మరణ పునరుద్ధానాలే సువార్త అంటే. పరిశుద్ధ గ్రంథం తీసుకుని ఓకే రెఫరెన్స్లు తీసేసి అక్కడ అలా ఉంది ఇలా ఉందని చెప్పేయటమే కాదు, ఏదో చెప్పేవాడు గొప్పవాడు అనిపించుకునేలాగా మాట్లాడటమే కాదు, దేవుని గురించి నీ తోటి సహోదరులతో అది ఎరగని వారితో మాట్లాడటమే, దేవుని గురించి చెప్పటమే ప్రకటన, సువార్త ప్రకటన. అదే చెప్పారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. 5వ మాటగా దేవుడు ప్రతిదినం మనల్ని ఏం చేయమంటున్నాడంటే దేవుని గురించి ప్రకటించాలి. దేవుని గురించి మనము ప్రకటించాలి. 6వ మాట లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవాలి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. ప్రతి దినము కూడా ఏం చేయాలంట? సిలువను ఎత్తుకోవాలి, వెంబడించాలి. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? శ్రమలకు సాదృశ్యం. నా ప్రాణమా, నా ప్రాణమా, నా సర్వమా, నా అంతరంగమందున్న నా సమస్తమా, నా ప్రాణమా, నా సర్వమా, నా అంతరంగమందున్న నా సమస్తమా, కీర్తించుము, కొనియాడుము, కలిగియుండుము ప్రభుతో సహవాసము. కీర్తించుము, కొనియాడుము, కలిగియుండుము ప్రభుతో సహవాసము. నా ప్రాణమా, నా సర్వమా, నా అంతరంగమందున్న నా సమస్తమా, సంతోషములో ప్రభుని మరువక, కష్టాలలో ప్రభుని దూషించక. సంతోషములో ప్రభుని మరువక, కష్టాలలో ప్రభుని దూషించక. కీర్తించుము,
కొనియాడుము, కలిగియుండుము ప్రభుతో సహవాసము, కీర్తించుము కొనియాడుము, కలిగియుండుము ప్రభుతో సహవాసము. నా ప్రాణమా నా సర్వమా అంతరంగమందున్న నా సమస్తమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు కలిగి ఉండాలంట ప్రభుతో సహవాసం? ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. సంతోషం వచ్చినప్పుడే కాదు దేవుణ్ణి స్తుతించడం, శ్రమల్లో కూడా ఆయన వెంబడించేవారుగా ఉండాలి. శరీరము కుళ్ళిపోయిన యోబు అంటున్నాడు, సర్వం కోల్పోయిన యోబు అంటున్నాడు, చివరి క్షణాల్లో కూడా భార్య ద్వేషించినా కానీ యోబు అంటున్నాడు, మేలుని అనుభవించాలా కీడుని అనుభవించా తగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా. ప్రతి దినము కూడా మనము సిలువను ఎత్తుకుని వెంబడించాలంట. అంటే ఈ లోకంలో క్రైస్తవ్యంలో శ్రమలు అనేది సహజం, నిందలు అనేవి సహజం, అవమానాలు అనేవి సహజం. మరి నిందలు, శ్రమలు, అవమానాలు వచ్చినప్పుడు నాకెందుకులే అనుకుంటే, ఇంత అవసరమా? ఇన్ని బాధలు పడుతూ ఇన్ని మాటలు అనిపించుకోవడం నాకు అవసరమా అని నేను అనుకుంటే, మనం అనుకుంటే అంటే మనకు ఏది కావాలనే కోరుకుంటాం, గౌరవాలు కావాలని కోరుకుంటాం. ఆ గౌరవాలను బట్టి మనం ముందుకెళ్ళాలని ఆలోచిస్తాం. కానీ ఏమంటుందంటే వాక్యం, ప్రతిదినము కూడా శ్రమలనే, అవమానమనే, నిందలనే, బాధలనే, కష్టాలనే సిలువను ఎత్తుకుని ఆయన్ను వెంబడించాలి. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. నాకు ముందు ఒక బహుమానం ఉంది, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయో తెలుసా? కొరడా దెబ్బలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయో తెలుసా? రాళ్ల దెబ్బలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయో తెలుసా? వస్త్రహీనత ఉంది. వారి జీవితాల్లో ఏముందో తెలుసా? ఆకలి దెబ్బలు ఉన్నాయి. వారి జీవితాల్లో ఏముందో తెలుసా? నిలువ నీడలేని పరిస్థితి, పట్టణానికి తరవంబడిన స్థితిగతులు ఉన్నాయి. అలాంటప్పుడు వెనుదిరిగారా? దేవుని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. నేటి క్రైస్తవ లోకం ఎలా ఉందో తెలుసా? ఇక్కడ మేలు జరగకపోతే, ఇక్కడ అనుకున్నది జరగకపోతే ఇంకో చోటు మార్చేయాలి. ఆ చోటు కూడా ఆ దేవుడి కదా ఉండేది, ఆ చోట కూడా ఈ బైబిల్ కదా ప్రకటించబడేది. స్థలములో ఏముంది? నీ మనస్సులో ఉండాలి. ప్రాంతంలో ఏముంది? నీ బుద్ధిలో ఉండాలి. అది కదా ప్రభు చెప్పేది. 6వదిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకు, నువ్వు చేతగాని దానిగా, చేతగాని వాడిగా అయిపోతావు. అప్పుడు కూడా నిలబడు, విశ్వాసం ఉంచు, నన్ను వెంబడించు. 6వ మాటగా ప్రతి దినము మనము దేవుణ్ణి వెంబడిస్తూ మన సిలువను మోయాలి. 7వ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 7వ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువు. స్మైల్ ఇయల్ స్పీడ్గా. మీరు ఆయన శబ్దం విన్న ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకూడని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. మనం దేని మీద, ఏ అంశం మీద ధ్యానం చేస్తున్నాం? ప్రతి దినము అనే అంశము ధ్యానం చేస్తాం. ప్రతిరోజు క్రైస్తవుడుగా మనం ఎలా ఉండాలి అన్న విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. ఆ విషయాల్లో చదివిన వాక్యాల్లో ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నిధించెదను అని దావీదు చెప్తూ ఉంటే, ప్రతి దినము నేను ఆయనకి మొరపెట్టెదను అని మొదటిగాను, ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకోవాలని రెండవదిగాను, ప్రతి దినము దేవుని స్తుతించాలని మూడవదిగాను, ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించాలని 4వదిగాను, ప్రతి దినము దేవుని గూర్చి ప్రకటించాలని 5వదిగాను, ప్రతి దినము దేవుణ్ణి వెంబడిస్తూ సిలువను మోయాలని 6వదిగాను, 7వదిగా చివరి మాటగా ప్రతి దినము ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఇది నచ్చని మాట చాలా మంది. నువ్వేంటి నాకు చెప్పేదంట, అంతే కదా. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? గద్దించు, బుద్ధి చెప్పు, చేసే తప్పును ఖండించు, తర్వాత సువార్తికలు పరిచయం. సువార్త ఎక్కడ ఉందండి?
4వ స్థానంలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే తెలుసా, చేసే తప్పుని గద్దించాలి. అది అలా చేయకో, తప్పది. రెండవది ఏం చేయాలి తెలుసా, ఖండించాలి. అలా చేస్తే కనుక నీకు నష్టం కలుగుతుంది, ఖచ్చితంగా నరకానికి వెళ్తుంది, అది ఖచ్చితంగా దేవుని శిక్షను అనిపిస్తుంది. మూడోది ఏం చెప్పి బుద్ధి చెప్పాలి, అలా కాదు నాకు దేవుని దగ్గరికి రా, ఇప్పుడైనా దేవుని మాటలు విను. నాలుగవదిగా ఇదిగో ఆయన దగ్గరికి వచ్చిన వారికి దేవుడు ఏం చేశాడో సువార్త అది చెప్పు. అందుకనే మనం ధ్యానం చేస్తున్న 7వ మాటలో ప్రతి దినము ఏం చేయాలంటే తెలుసా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే కనుక మన బుద్ధి సరైంది కాదండి, కొందరు బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా వాళ్ళ గురించి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసిన తర్వాత మరలా లోకం వైపు తిరిగిపోతే ఒక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదకు ఆశించినట్లు వారు తిరిగిపోతే కనుక వారి స్థితి మొదటి స్థితి కంటే కనపడి స్థితి చెడ్డదైంది. అంటే ఎలా ఉంది, పందినట్ట సింహాసనం ఎక్కించాలని చాలా తెల్లగా ఉంది, అందంగా ఉంది అని చెప్పేసి ఇది బాగుంటుంది అని కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టి వేరే దిక్కుకి తీసుకెళ్తున్నారండి. ఈలోగా డ్రైనేజ్ కనబడేసరికి బాగుమతి ఆ డ్రైనేజ్లో మళ్ళీ ఒక్క తిన్నది కడుపు నిండా కూడా ఎక్కువ కక్కేసింది దాన్ని కూడా ఇదెందుకు వేస్ట్ చేయడం, మళ్ళీ కక్కిన కొట్టేది చూడండి మీరు. ఇప్పుడు కక్కినది మళ్ళీ తింటుంది కుక్క. చూడండి ఏంతో పోల్చాడు. క్రైస్తవుడిగా ఉండి ఇలా లోకంలోకి వెళ్ళిపోతావా, బాప్తిసం పొంది లోకానుసరమైన వ్యక్తిగా మారిపోతావా, లేకపోతే దేవుని సంఘంలో సభ్యత్వం కలిగి ఉండి పరలోక రాజ్యంలో ఉండవలసిన నీవు లోక సంబంధమైన క్షణికావేశాలకి చిన్న కోరికలకు లోబడిపోతావా? నీ తోటి వాడు నశించిపోతూ ఉంటే ఆత్మల భారం మన మీద ఉంది. ఖచ్చితంగా నీ సహోదరుణ్ణి రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక భార్య భర్తలకైతే ప్రభు సూటిగా చెప్తున్నాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువో లేదో నీవే చూసుకో, ఓ పురుషుడా నీ భార్యను నువ్వు రక్షించుకుందువో లేదో నీవే చూసుకో. అంటే ఒకరికొకరు రక్షించుకునే బుద్ధి మనము చెప్పుకోవాలి. వాళ్ళు ఎన్నరండి అంటే కనుక అది తర్వాత వాక్యం ప్రకటించమన్న దేవుడు నన్ను పంపినప్పుడు వాళ్ళు ఎన్నరండి అని అలా మనం చెప్పామనుకో, అయితే ఉండి నీ పని చెప్తానని చెప్పేసి సముద్రంలో మైంగి వెళ్ళిన తర్వాత చేపడుగులోకి వెళ్ళని చేస్తారండి. ఎనివే పట్టణం వెళ్ళి మరి 40 రోజుల్లోనికి వారికి ఉగ్రత వచ్చేస్తుంది, నోవా ప్రకటించు అని చెప్తే యోనా వాళ్ళు ఎనరు, నువ్వు అలాగే అంట, నువ్వు మనసు మార్చేసుకుంటావు అని దేవునితో చెప్పి అప్పుడు కూడా లోబడకుండా దర్శీష్ వెళ్ళి వాడెక్కి అప్పుడు కూడా దజ్జాగా వాడు అమరం వెళ్ళిపోయి పడుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు బుద్ధి చెప్పడా? 3 రోజులు అన్నపానం లేకుండా ఈ యోన ఎలా ఉన్నా కానీ చేపకు వస్తుండిపోయింది అనుకో. దేవుడు ఆజ్ఞను తీసుకుని ఆ కుమారుని జాగ్రత్తగా కాపాడు, నువ్వేదో ఆరగించేసి అరుగుదల చేసేసుకోకో, అలాగే ఉంచన్నాడు అంత చేప. అలా 3 రోజులు ఒక చేప వస్తుంది ఇతను ఎలా ఉన్నా కానీ. 3 రోజులు అలా ఉన్న తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడంట. అప్పుడు చేశాడు. అప్పుడు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అందుకనే మనం ఏమనుకుంటామంటే దేవుడు చెప్పింది చెయ్యాలంతే. వాళ్ళందరూ నాకు ఎంత అవమానిస్తారు, నాకు ఎందుకు ప్రభా అని మనము అనుకోకూడదు. ఎన్నే అనుకోని దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము ప్రతి దినము మనం మాట్లాడుకుంటున్నాం, మనం ధ్యానం చేస్తున్న విషయాలు ఏంటంటే ప్రతి దినము క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో ఉండవలసిన లక్షణాలు 7 లక్షణాలు ప్రభు మనకి తెలియజేస్తాయి. 7 లక్షణాలు. మొట్టమొదటిగా ప్రతి దినము మొర్ర పెట్టేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రతి దినము ఆయన సన్నిధిలో కూడుకునేవారుగా ఉండాలి. మూడవదిగా ప్రతి దినము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. నాలుగవదిగా ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించేవారుగా ఉండాలి. ఐదవదిగా ప్రతి దినము దేవుని గురించి ప్రకటించేవారుగా ఉండాలి. ఆరవదిగా ప్రతి దినము దేవుని వెంబడిస్తూ సిలువను మోసేవారుగా ఉండాలి. ఏడవదిగా ప్రతి దినము దేవునిలో ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేవారుగా ఉండాలి. బుద్ధిహీనుల వలె ఉండదు, బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఉండాలి. నా తోటి నేను పరలోకానికి వెళ్తున్నాను, నా సోదరుడు నశించుకోవడం ఎందుకు, నువ్వు కూడా నా ప్రార్థన, నువ్వు చేసింది మంచిది కాదు,
దేవునికి విరోధమైంది చేయకు. మనం మనలేము దేవునికి విరోధంగా మునుకొలకి ఎదురుతుంటే మనకే సాధ్యపడదు అని ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేలాగా మనం ఉంటే కనుక ఈ 7 విషయాలు ఎప్పుడెప్పుడు పాటించాలి? పండగ ప్రతిదినము. దేవునికి స్తోత్రం. ప్రతి దినము 7 విషయాలు మనం కలిగి ఉంటే, ఈ 7 విషయాల ఆచరణలో పెట్టుకుంటే నువ్వే ప్రతి దినము కూడా ప్రియమైన కుమార్తెవి, ఆయన ప్రియమైన కుమారుడు. అలా ఉండటానికి ప్రతి దినము నేర్చుకున్న మాటలను పాటించు ఆయన మహిమార్థమే బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక.